అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనకైతే ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిజైనర్ కుర్తీ సెట్స్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ది బెస్ట్ గా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మీషో నుంచి నేను కొన్ని డిజైన్ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. అవన్నీ కూడా బ్రాండెడ్ డిజైనర్ కుర్తీ సెట్స్ కి ఏ మాత్రం తీసుకోవు. క్వాలిటీ అయితే అంత బాగున్నాయి. మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి వాటి క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఈ వీడియోలో షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ ఏంటి అంటే కాలేజ్ కి, ఆఫీస్ కి అండ్ ఫెస్టివల్స్ కి కూడా చక్కగా సెట్ అయిపోతాయి. ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చి ఇదండి. ఇదేంటి అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది కుర్తీ సెట్ అనేది. ఇది ఆఫీస్ కి అండ్ కాలేజ్ కి కూడా చక్కగా వేసుకెళ్ళొచ్చు, లేదా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉంటాయి కదా మనకి రాబోతున్నాయి ఫెస్టివల్స్, ఫెస్టివల్స్ టైమ్ లో కూడా వేసుకోవచ్చు. కుర్తీ సెట్ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి హై నెక్ ఇచ్చేసారు అండ్ ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. కుర్తీ విషయానికి వచ్చేసరికి లెంత్ బానే ఉందండి అండ్ ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో ఉంది. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ కుర్తీకి మెయిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ దాని మీద వైట్ కలర్ వి ఇలా సెల్ఫ్ ప్రింట్ లో డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇక మీరు చూసినట్టయితే నెక్ దగ్గర నుంచి ఆఫ్ పార్ట్ వరకు జస్ట్ చిన్నది నెక్ డిజైన్ అనేది ఇచ్చారు. చూసారు కదా, మనకి మెరుపులు గోల్డ్ కలర్ లేస్ ఉంటాయి చూడండి. ఆ లేస్ అనేది ఇలా ఇచ్చారు అండ్ మధ్యలో బటన్స్ అనేవి ఇచ్చారు. ఇదేంటంటే ఫ్రంట్ ఓపెన్ అవ్వదండి, జస్ట్ మనకి అలా బటన్స్ పెట్టారంటే ఇవి ఓపెన్ అయితే అవ్వవు, క్లోజే. మీకు డౌట్ రావచ్చు, ఇది సెల్ఫ్ ప్రింట్ కాబట్టి ప్రింట్ పోతుందేమో అనేది. ఆ భయం అయితే లేదు, మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా ఉంది ప్రింట్ అనేది. కాబట్టి ఎన్నిసార్లు మీరు వాష్ చేసినా ఈ కుర్తీన్ అనేది ప్రింట్ అనేది అస్సలు పోదు. బాటమ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఇస్తారండి, జస్ట్ ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. టాప్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ మనకి ఏంటంటే బేస్ కలర్ వచ్చి బ్లాక్ ఇచ్చారు అండ్ దాని మీద వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు. కాబట్టి బాటమ్ అనేది ఇలా జస్ట్ ప్లెయిన్ బ్లాక్ అనేది ఇచ్చేసారు. ఇక హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ బాగానే ఉందండి అండ్ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది. ఈ ప్యాంట్ లెంత్ విషయానికి వచ్చేసరికి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అంతే. ఇది వచ్చేసరికి ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చీప్ గా అయితే లేదు అండ్ ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్ గా అస్సలు లేదు, బాగానే ఉంది. అన్కంఫర్టబుల్ గా అయితే అస్సలు ఉండదు, చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. దుపట్టా వచ్చేసరికి ఇలా ఇచ్చారు. దుపట్టా మొత్తం బ్లాక్ ఇవ్వకుండా అలా అని చెప్పి మొత్తం వైట్ ఇవ్వకుండా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు దుపట్టా. దుపట్టా ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి కాటన్ అయితే కాదు, సిల్క్ విత్ కాటన్ ఈ రెండు కాంబోలో అయితే వచ్చేసింది దుపట్టా అనేది. దుపట్టా లెంత్ అయితే బాగానే ఉందండి, షార్ట్ అయితే కాదు. ఇక దుపట్టాకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం బ్లాక్ అండ్ దాని మీద ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్ అనేది ఇచ్చారు. అది చూసారా దుపట్టా లెంత్ అనేది ఎంత ఉందో. షార్ట్ అయితే కాదండి, లెంత్ కూడా బాగానే ఇచ్చారు అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది. ఈ కుర్తీ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉందని కాదు, చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కోస్ రేయాన్ అయితే యూజ్ చేస్తారండి. అందుకని చెప్పేసి ఫ్యాబ్రిక్ అంత స్మూత్ గా ఉంది. చాలా మందికి రేయాన్ అనగానే అంత కంఫర్ట్ గా అయితే ఉండదు అని అనుకుంటారు. కాకపోతే ఈ విస్కోస్ రేయాన్ అనే ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, లైక్ కాటన్ లానే అనిపిస్తుంది వేసుకుంటే. అది ఇంకా ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ సెట్ టాప్ లెంత్ వచ్చేసరికి 42 ఇంచెస్ ఉంది అండ్ ఇక బాటమ్ లెంత్ వచ్చేసరికి 37 ఇంచెస్ అయితే ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 560 రూపీస్ పడింది. 560 రూపీస్ కి ఇంత మంచి కుర్తీ సెట్ వచ్చేస్తుంది, 3 పీస్ కుర్తీ సెట్. కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. మీకు కాలేజ్ కి, ఆఫీస్ కి వేసుకెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ సెట్. ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసి ఫెస్టివల్స్ కి కుర్తీ సెట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కుర్తీ సెట్ షేర్ చేస్తానని చెప్పాను కదా. అందుట్లో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. కలర్ మీకు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుంది కానీ ఇది బయట మాత్రం చాలా డీసెంట్ కలర్ అండి. కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్, మీకు అక్కడ ఏంటంటే ఎల్లో కలర్ లా కనిపిస్తుంది, కాకపోతే బయట అలా లేదు. చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది, మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. ఇక ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చి చిన్నది వీ నెక్ అనేది ఇచ్చారనమాట, రౌండ్ నెక్ కనెక్ట్ చేస్తూ అండ్ ఇక్కడ బటన్ అనేది ఇచ్చారండి. యాక్చువల్గా ఇది నాకు ఈ డ్రెస్ వచ్చినప్పుడే బటన్ లేదు, అది కవర్ లో అయితే ఉంది, దీనికి లేదు, ఊడిపోయింది. అండ్ బటన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ నెక్ కూడా సేమ్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే ప్యాటర్న్ అయితే ఇస్తారు నెక్ అనేది.
సో మనకి హ్యాండ్ లెంత్ అనేది ఒక 5 to 6 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఇంకా అంతకు మించి ఎల్బో లెంత్ వరకు కూడా ఉండదు లెంత్ అనేది. సో ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, అంత షార్ట్ గా అయితే ఏమీ లేదు. అండ్ ఇది వచ్చేసరికి కూడా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. మొత్తం ప్లెయిన్ గా ఉండకుండా ఈ డ్రెస్ అంతా కూడా ఈ చిప్స్ ఉన్నాయి చూడండి, ఈ గోల్డ్ అయితే కాదు సిల్వర్ కలర్ యూజ్ చేశారు. సో ఈ సిల్వర్ కలర్ చిప్స్ తో మనకి ఇలా ఈ ప్యాటర్న్ లో అయితే మొత్తం డ్రెస్ ఫ్రంట్ అంతా ఇచ్చారు. సో చూసారు కదా, వేసుకుంటే భలే షైనింగ్ గా అయితే ఉంది డ్రెస్ అనేది. సో థ్రెడ్ తోనే స్టిచ్ చేశారు కాబట్టి మనకి చిప్స్ ఊడిపోతాయి అన్న భయం కూడా లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్స్ కూడా ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది. బ్యాక్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే లోపల లైనింగ్ అనేది ఇచ్చారండి, అది కూడా జస్ట్ మనకి హిప్ వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసరికి సాటిన్ క్లాత్ అనేది యూజ్ చేశారు లైనింగ్ అనేది. సో అది ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు అండ్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ సేమ్ అయితే ఉంది కుర్తీ. సో కుర్తీలో ఏదైతే కలర్ అండ్ ఏదైతే ఫ్యాబ్రిక్ సో అదే యూజ్ చేశారు. అండ్ ఇక హిప్ దగ్గర వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఇక బాటమ్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ అయితే కాదు. ఇది కూడా ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఉంది. ఇది వచ్చేసరికి యాంకిల్ లెంత్ వరకు ఉంటుంది బాటమ్ లెంత్ అనేది. సో ఈ కుర్తీకి వచ్చేసరికి దుప్పట్టా అనేది ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి. సో చూసారు కదా. సో అలానే ఈ కుర్తీకి ఇచ్చిన ఈ దుప్పట్టా కూడా లెంత్ చాలా బాగుందండి. సో ఇక వేసుకుంటే ఎత్తి పెట్టినట్టు ఉంటుంది కదా, సో అలా ఎత్తి పెట్టినట్టు ఉండకుండా ఈ చివర మనకి లుచ్లు అనేవి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఎత్తి పెట్టకుండా మనకి ఇలా స్టిఫ్ గా ఉంటుంది అనమాట దుప్పట్టా అనేది. సో చాలా బాగా ఆలోచించి ఇచ్చారు దుప్పట్టాకి, ఎందుకంటే డ్రెస్ చాలా బాగుందండి. అంత మంచి డ్రెస్ కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఎందుకు ఇచ్చారా అని అనుకున్నాను, కానీ ఆ డ్రెస్ అనేది మంచిగా వెల్వెట్ అవ్వాలి అని అంటే ఇటువంటి ఫ్యాబ్రికే ఉండాలి. కుర్తీ సెట్ లో ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయని చెప్పాను కదండి, అందులో పింక్, మెరూన్, ప్యారెట్ గ్రీన్, అలానే గ్రీన్ కలర్. సో ఈ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకసారి తీసుకోవాలి అనుకుంటే చెక్ చేయండి. వీటన్నింటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 580 రూపీస్ పడింది. అండ్ 580 రూపీస్ అంటే నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అండ్ ఈ ఫెస్టివల్స్ కి చక్కగా సెట్ అయిపోతుంది. థర్డ్ కుర్తీ సెట్ ఏంటనేది చూద్దాం. సో ఒక మంచి సీ గ్రీన్ కలర్, ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ కుర్తీకి ఫ్రంట్ వచ్చేసరికి ఒక బటన్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి అండ్ మిగిలిన బటన్స్ అన్ని కూడా క్లోజే, అది కూడా మనకి ఒక పార్ట్ వరకు ఇచ్చారు. ఈ బటన్ సెక్షన్ అనేది జస్ట్ ఓపెన్ అయ్యేది మాత్రం మనకి ఫ్రంట్ ఈ పైన ఉన్న ఒక చిన్న బటన్ మాత్రమే ఓపెన్ అవుతుంది అండ్ మిగిలిన అన్ని కూడా క్లోజ్ అనమాట. సో ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. సో ఇక టాప్ లెంత్ అంతా బాగానే ఉందండి, షార్ట్ అయితే కాదు. ఇక టాప్ అంతా కూడా మనకి మెయిన్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. ఇక దీని మీద కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ అయితే కాదు, పక్షి. సో ఈ పక్షి వచ్చేసరికి వైట్ కలర్ ది సెల్ఫ్ ప్రింట్ లో అయితే వచ్చేసింది. ఈ ప్రింట్ అనేది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు ఎన్నిసార్లు ఈ కుర్తీ సెట్ ని వాష్ చేసినా కూడా కలర్ ఎక్కడా చేంజ్ అవ్వదు అండ్ ప్రింట్ కూడా ఎక్కడ పోదు. అండ్ ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. సో ఇక ఈ ప్రింట్ అనేది మనకి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కి చక్కగా ఇచ్చేసారు. సో అదనమాట ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఇక బాటమ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ కుర్తీకి హ్యాండ్ కి చిన్న లేస్ అనేది ఇచ్చారు కదా, సీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో. సో అదే సేమ్ మనకి ప్యాంట్ అనేది ఇచ్చేసారు. వచ్చేసరికి ఏంటంటే ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. ఇక బాటమ్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. అలానే ఇది కూడా అంతే, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది లెంత్ అనేది. అండ్ దీనికి వచ్చేసి వన్ సైడ్ పాకెట్ అయితే ఇచ్చారు. సీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ బాటమ్ అనేది. సో అదనమాట బాటమ్ విషయానికి వచ్చేసరికి. ఈ కుర్తీ సెట్ కూడా దుప్పట్టా ఎంత బాగుందో. సో చూసారా, ఇలాంటి ఫ్లోయీ దుప్పట్టాస్ అనేవి డ్రెస్ కి ఇంకా అందాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే ఇంత ఫ్లోయిగా ఉంటే ఎంత చక్కగా ఎలా అయినా వేసుకోవచ్చు. సో చూసారా దుప్పట్టా ఎంత బాగుందో కదా. ఇదంతా కూడా మనకి సీ గ్రీన్ కలర్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ లేస్ మనకి ప్యాంట్ కి ఏదైతే ఫ్యాబ్రిక్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ కలర్ తో ఇలా మనకి దుప్పట్టాకి 4 సైడ్స్ ఇలా లేస్ అనేది ఇచ్చేసారు. ఇక దుప్పట్టా లెంత్ చూసారా ఎంత బాగుందో అసలు. సో చాలా ఫ్లోయిగా ఉంటుంది అండ్ ఇలాంటి దుప్పట్టాని ఇష్టపడని ఆడపిల్లలే ఉండరు. సో అదనమాట ఇక దుప్పట్టా విషయానికి వచ్చేసరికి. ఈ దుప్పట్టాకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చిఫాన్ యూజ్ చేశారండి. ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. అలానే దీంట్లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కుర్తీ సెట్ లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. స్కై బ్లూ, పర్పుల్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ సీ గ్రీన్ కలరే కాకుండా మనకి ఈ 3 కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో అలానే ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి
640 రూపీస్ పడింది. 640 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తానండి. కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, ఆఫీస్ కి, కాలేజ్ కి, అంతెందుకు ఏ ఫెస్టివల్స్ కైనా కూడా చక్కగా వేసుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంది కదా, మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ క్లాసీగా కూడా ఉంటుంది. సో ఇక లేట్ ఎందుకు, మరి ఈ డ్రెస్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. సో ఏ ఫెస్టివల్స్ కైనా శారీ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అని అనుకుంటారు. మరి శారీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు, కుర్తీ సెట్స్ తీసుకోవాలి కదా. మరి అంత గ్రాండ్ గా ఉండే కుర్తీ సెట్స్ ఎక్కడ దొరుకుతాయండి బాబు, దొరికినా బోల్డ్ అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి, అంత కాస్ట్ మేము భరించలేము అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ కుర్తీ సెట్ ని చూసారంటే మీ ఒపీనియన్ అంతా మారిపోతుంది. ఇంత గ్రాండ్ గా ఉండే డిజైనర్ కుర్తీ సెట్స్ మనకి మీషోలో కూడా దొరుకుతాయా అనిపించేటట్టు ఉంది ఈ కుర్తీ సెట్ అనేది. సరే మంచి మెరూన్ కలర్ లో అయితే వచ్చేసింది ఈ కుర్తీ సెట్ అనేది. సో చాలా గ్రాండ్ గా ఉందండి. మీకు కెమెరాలో లైట్ ఎఫెక్ట్ వల్ల ఏంటో తెలియదు కానీ నాకు చాలా లైట్ గా కనిపిస్తుంది, బయట మాత్రం అదిరిపోయింది అండ్ మంచి కలర్ కాంబినేషన్. నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి అండ్ వర్క్ పార్ట్ వరకు కూడా మనకి ఈ ప్యాటర్న్ లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. సో దీని మీద యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అయితే కాదండి, బిస్కెట్ కలర్ లో ఉంది అండ్ దానికి మనకి కొంచెం మెరిసే థ్రెడ్ కనెక్ట్ అయి ఉందన్నమాట. సో దాంతో ఇలా వర్క్ అనేది ఇచ్చారు. మీకు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఇచ్చారు అని అంటే ఇది అంతగా బాగోదు చూడడానికి, ఏదో కెమెరాలో అయితే బాగానే కనిపిస్తుంది కానీ మీరు బయట వేసుకోవడానికి అంత అయితే పర్ఫెక్ట్ గా ఉండదు ఆ వర్క్ కి, ఆ కలర్ కి. కానీ ఇక్కడ మనకి జరీ థ్రెడ్ అయితే ఇవ్వలేదండి, ఇది చాలా స్మూత్ గా ఉండే థ్రెడ్ అండ్ దాంట్లో లైట్ గా గోల్డ్ ఫినిషింగ్ అనేది కలిసింది. సో అది కూడా బిస్కెట్ కలర్ విత్ గోల్డ్ కలవడం వల్ల మీకు ఇంత నీట్ గా ఉందన్నమాట. వర్క్ పార్ట్ అంతా ఇచ్చేసారు ఈ డిజైన్ అనేది. సో అది ఇక మిక్సీగా కుర్తి మిగిలింది అంతా ప్లెయిన్ ఉండకుండా సో సేమ్ అదే థ్రెడ్ తో మనకి ఇలా ఫ్లవర్స్ అనేది డిజైన్ ఇచ్చారు. సో ఎంత బాగుందో కదా. సో ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది లోపల కూడా చూసినట్టయితే మీకు చాలా బాగా డిజైన్ చేశారండి. లోపల వైపు కూడా ఎక్కడ చీప్ గా లేదు ఈ స్టిచ్చింగ్ అనేది, ఫ్లవర్స్ వి చాలా నీట్ గా ఇచ్చారు. ఇక్కడ డిజైన్ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది కదా. సో ఇవి చిన్నవి కాబట్టి మనకి అంత అన్కంఫర్ట్ అయితే ఉండదు వేసుకోవడానికి. అయితే మరి మనకి నెక్ దగ్గర చాలా ఎక్కువ హెవీ వర్క్ ఇచ్చారు కదా, మీ డిజైన్ అనేది గుచ్చుకోకుండా ఇలా ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసి ఇచ్చేసారు. ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా ఒక చివర బార్డర్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా మనకి వర్క్ పార్ట్ దగ్గర ఏదైతే థ్రెడ్ తో డిజైన్ అయితే ఉందో సో సేమ్ అదే ఇచ్చేసారు అండ్ మిగిలిందంతా కూడా చెప్పాను కదండి. సో ఇలా ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి 46 ఇంచెస్ అయితే ఇచ్చారు. ఇది షార్ట్ అయితే కాదు, లెంత్ కూడా బాగానే ఉందండి అండ్ ఇది కూడా అంతే స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది కుర్తీ అనేది. బాటమ్ విషయానికి వచ్చేసరికి ఇలా మెరూన్ కలర్ ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. సో అలా హెవీగా ఉన్న కుర్తీకి ఇలా ప్లెయిన్ బాటమే బాగుంటుంది. మనకి ఫ్రంట్ ప్లెయిన్ అయితే ఇచ్చేసారు అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. ఈ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి. ఇది వచ్చేసరికి ఏంటంటే మినీ ట్రౌజర్ లాగా ఉంది. బాటమ్ లెంత్ విషయానికి వచ్చేసరికి 39 ఇంచెస్ అయితే ఉందండి. ఈ కుర్తీ సెట్ లో నాకు కుర్తీ నచ్చింది, బాటమ్ నచ్చింది, దుప్పట్టా అయితే ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎంత బాగుందో చూడండి దుప్పట్టా. సో ఇది ఏంటి అంటే మనకి బిస్కెట్ కలర్ లో ఇచ్చేసారు దుప్పట్టా అంతా కూడా. సో ఈ కుర్తీ సెట్ అంతా మెరూన్ కలర్ లో ఉంది అండ్ దుప్పట్టా వచ్చేసరికి ఇలాగా బిస్కెట్ కలర్ అయితే ఇచ్చేసారు. డ్రెస్ అంతా ఒక కలర్ లో ఉండి దుప్పట్టా ఒక కలర్ లో ఉంటేనే బాగుంటుంది ఈ డిజైనర్ కుర్తీ సెట్స్ కి. అండ్ ఇక 4 సైడ్స్ చూసారా ఎంత మంచి లేస్ అనేది అటాచ్ చేశారో, 4 సైడ్స్ ఉంది అండ్ ఈ చివరి వచ్చేసరికి ఇలా టాజెస్ అనేవి ఇచ్చేసారు. దుప్పట్టా లెంత్ కూడా షార్ట్ ఏమీ కాదండి, చాలా ఎక్కువగానే ఇచ్చారు దుప్పట్టా లెంత్ అనేది అండ్ దుప్పట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. 4 సైడ్స్ లేస్ మాత్రమే కాదు మనకి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు దుప్పట్టా అంతా కూడా ప్లెయిన్ గా లేకుండా. అండ్ ఈ కుర్తీ సెట్స్ లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. రెడ్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ పీచ్ కలర్ కూడా ఉంది. నేనైతే మెరూన్ కలర్ ని తీసుకున్నాను, ఫెస్టివల్స్ కదా చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది మెరూన్ కలర్ అనేది. సో అదనమాట ఈ కుర్తీ సెట్ విషయానికి వచ్చేసరికి. ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ బ్లెండ్ అయితే యూజ్ చేశారండి. ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్ పడింది. 700 రూపీస్ కి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. ఇలాంటి కుర్తీ సెట్స్ నేనైతే బయట 2000 వరకు చూస్తున్నాను. నేనైతే చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతుందని చెప్తాను. 700 రూపీస్ కి ఇంత మంచి కుర్తీ సెట్ వస్తుందా? రాదండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. సో వెంటనే ఈ డ్రెస్ ని పర్చేస్ చేసేయండి, లేదంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయిందా? నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మీషోలో ఇంకా ఎటువంటి కేటగిరీ మీద వీడియో చేయాలి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసారు అని అంటే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటాను. సో మరింకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.